అరేబియా నుంచి ఒక మసాలా వ్యాపారం చేసి తిరిగి వస్తున్న వ్యాపారస్తుడికి ఒక అందమైన ఒంటె మీద కన్నుబడుతుంది. ఈ ఒంటెను కొనాలని అనుకుంటాడు. తను సంపాదించిన డబ్బునిచ్చి ఆ ఒంటెను కొంటాడు. ఆ ఒంటెను తీసుకుని తిరిగి వెళ్తుండగా ఆ ఒంటెకు తగిలించిన సంచిలోంచి శబ్దం రావడం ఈ వ్యాపారి నౌకరు గమనిస్తాడు. ఆ సంచి ఏంటా అని తెరిచి చూస్తే అందులో విలువైన వజ్రాలన్నీ కనిపిస్తాయి. నౌకరేమో మంచి జాక్ పాట్ కొట్టామని అనుకుంటాడు. కానీ ఆ వ్యాపారస్తుడు మాత్రం మనం కొన్నది ఒంటెనే గాని ఇందులో ఉన్న వజ్రాలను కాదు, తిరిగి ఈ ఒంటె ఓనర్ కి ఇవ్వాల్సిందే అని తిరిగి వెళ్తాడు. వెళ్లి ఎలాగైనా సరే ఆ ఒంటెను అమ్మిన అతని గుర్తుపట్టి ఆ వజ్రాలను తిరిగి ఇచ్చేస్తాడు. ఆ వ్యాపారి చాలా ఆనందపడిపోయి, మీ అంత నిజాయితీ పరుని నేను ఎప్పుడు చూడలేదు, మీకు ఇందులోంచి వజ్రం ఇద్దాం అనుకుంటున్నాను అని ఒక విలువైన వజ్రాన్ని ఇవ్వబోతాడు. కానీ ఈ మసాలా వ్యాపారి, నేను అంతకు ముందే 2 విలువైన వజ్రాలను నా దగ్గర ఉంచుకున్నాను, మీ వజ్రం నాకు అవసరం లేదు అని అంటాడు. వెంటనే ఆ ఒంటెను అమ్మిన వ్యక్తి ఆ వజ్రాలన్నీ తీసి ఎన్ని వజ్రాలు ఉన్నాయో కౌంట్ చేస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్ని వజ్రాలు ఉండాలో అన్ని ఖచ్చితంగా ఉంటాయి. అదేంటి అన్ని ఉన్నాయి కదా, మీరు మరి 2 తీసుకున్నానన్నారు అని. అప్పుడు ఆ మసాలా వ్యాపారి చెప్తాడు, నా దగ్గర ఉంచుకున్న 2 విలువైన వజ్రాలు ఏంటంటే నా మీద నా గౌరవం, నా సంస్కారం, ఈ వజ్రాల్ని నా దగ్గర ఉంచుకున్నాను. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే మించిన వజ్రం మరి ఏది లేదు అని అంటాడు. మనం కాపాడుకోవాల్సిన వజ్రాలు ఇవే, సంస్కారం, స్వీయ గౌరవం. ఇవి 2 ఉంటే విలువైన వజ్రాలు ఎన్నటికీ మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళవు. మీరేమంటారు?